అంటే గతంలో మనం పరిశీలిస్తే సార్ ప్రభుత్వాలు మారినా కూడా ఏమైనా పథకాలు సగంలో ఆగిపోయి ఉంటాయి సార్. ప్రభుత్వం మారినా కూడా భేషజాలకు పోకుండా ఆ పథకాన్ని వాళ్ళు పూర్తి చేసేవారు సార్. అలా ఇప్పుడు మీరు చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంద్రినివాన్ కావచ్చు, గాలేరు నగరి సుజల స్రవంతిని కావచ్చు, ఏ విధంగా పరుగులు పెట్టించారనేది మనం చూశాము. సో ఆయన మరణం తర్వాత ప్రజలతో కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య సర్కార్ కొంతవరకు పరిగెత్తించింది. ఆ తర్వాత ఆగిపోయి పూర్తి స్థాయిలో కాలేదు. అంద్రినివా కావచ్చు, గాలేరు నగరి సుజల స్రవంతి కూడా కాలేదు. కానీ పులివెందులకు నిధి తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు అంటారు. అంద్రినివాను కూడా తర్వాత కొంతవరకు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు అలా జరిగేది సార్. ఏ పథకమైనా కూడా కంటిన్యూ అయ్యేది ప్రభుత్వాలు మారినా కూడా. ఇప్పుడు అప్పుడు ఇది జరగడం లేదు సార్. అంటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఆ సంప్రదాయాన్ని గండికొట్టింది. ఆ సంప్రదాయాన్ని పాటించింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇంతకు ముందు గవర్నమెంట్ మొదలెట్టింది దేన్ని ఆయన ముందుకు తీసుకుపోవడానికి ఇష్టపడలా. పోలవరం ఏదో చేస్తున్నాం అన్నట్టుగా చేశారు, కానీ అది కూడా ఆయన సరిగ్గా చేసి ఉంటే 5 ఏళ్లలో అయిపోయి ఉండాల్సింది. ఈ 5 ఏళ్లలో పోలవరం పూర్తి అవుతుందంటే మీరు నమ్ముతారా సార్? అవ్వదు. ఈ 5 ఏళ్లలో కూడా అవ్వదు. చంద్రబాబు నాయుడు సవాల్గా తీసుకున్నారు సార్. అవ్వదండి. మీరు 45 మీటర్లకి ఈ టర్మ్లో వీళ్ళు నిలబెట్టలేరు నీళ్లు. వీళ్ళు వెళ్ళే స్పీడ్తో చూస్తే. ఎందుకంటే R&R చేయాలి, ముందు 30,000 కోట్లు ఖర్చు పెట్టాలి, కొన్ని లక్షల మందిని పునరావాసం కల్పించాలి, R&R ప్యాకేజీని ఇంప్లిమెంట్ చేయడానికి. ప్రాజెక్టు కట్టడం ఏముంది, సిమెంటు స్టీలు ఉంటే ఎవరైనా కడతారు. అది పెద్ద ఇష్యూ కాదు. ఇన్ని లక్షల మందిని పునరావాసం కల్పించడం అది అసలైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజ్. ఆ విషయంలో వీళ్ళ తొందర కనపట్టంలా, కేంద్ర ప్రభుత్వంలో కూడా తొందర కనపట్టంలా. చేద్దాంలే మెల్లగా అన్నట్టున్నారు.